సార్ వికారాబాద్లో ఒక సైకో కిల్లర్ వరుసగా మర్డర్లు చేస్తూ అక్కడ ప్రాంతాన్ని అయితే భయపెట్టడం జరిగింది. సో రీసెంట్గా పోలీసులు పట్టుకున్నా కూడా అయితే ఎవరి సైకో కిల్లర్, ఎలా దొరికాడు, మరి అతని డీటెయిల్స్ ఏంటి సార్? మొన్న 4 రోజుల ముందు అక్కడ వికారాబాద్ అటవీ ప్రాంతం ఉంది కదా, అందులో ఒక డెడ్ బాడీ ఎవరికో రైతుకు కనిపించింది. దాన్ని అతను పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లారు. అయితే ఇది పెట్రోల్ పోసి కాల్ చేసిన డెడ్ బాడీ, అందువల్ల గుర్తుపట్టలేని పరిస్థితి. దాంతో వాళ్ళు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది ఐడెంటిఫై చేయడానికి. ఫైనల్గా ఆమె చేవెళ్ళకి చెందిన అనసూయ అనే ఒక మహిళగా గుర్తించారు. సో ఈమెను ఎవరు చంపుంటారు ఏంటి అని వాళ్ళు రకరకాలుగా సీసీ కెమెరాలు పరిశీలించడం ఆ రూట్లో అంతా అయినాక మొత్తానికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిందంటే రామస్వామి అనే ఒక సైకో కిల్లర్ లేదా సీరియల్ కిల్లర్ చంపాడు అనే నిర్ధారణకు వచ్చారు. అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ సైకో కిల్లర్, ఇతని పేరు బాబు అని కూడా అంటున్నారు. ఇతను పొలమద్ది గ్రామంలో ఉండేవాడని, అక్కడ ఒక బాలుడిని చంపితే ఆ గ్రామం అతన్ని బహిష్కరించింది. సో అప్పటి నుంచి కూడా ఇతను బయట తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఇతను 5 హత్యలు చేసినట్టుగా వాళ్ళు నమ్ముతున్నారు. అంటే మామూలుగా ఇతని మోడస్ ఆపరెండి ఏంటంటే ఒంటరి మహిళల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మెల్లగా స్నేహం చేస్తాడు. వాళ్ళతో లైంగికంగా అఫైర్ పెట్టుకుంటాడు. అఫైర్ పెట్టుకొని కొద్ది రోజులు వాళ్ళతో చాలా మంచిగా ఉంటాడు. సో బాగా నమ్మిస్తాడు. నమ్మించిన తర్వాత అతనికి ఆ స్త్రీ మీద మోజుపోయిన తర్వాత ఆమెని ఒంటరిగా ఇటు ఫారెస్ట్ లాంటి ఏరియాలకు తీసుకెళ్ళి అక్కడ కూల్గా చంపేస్తాడు. ఇది అతను మోడస్ ఆపరెండి. ఇలాగా ఇప్పటికీ 5 మందిని చంపినట్టుగా పోలీసుల విచారణలో తెలిసింది. సో అతను అదుపులోకి తీసుకొని ఈమెని కూడా ఎలా చంపాడు ఏంటని చెప్తున్నారు. ఫస్ట్ ఈమెని కొంగుతో మెడకి బిగించి చంపేసి దాని తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్తున్నారు. అంటే ఇతను చాలా ప్లాన్డ్గా చేస్తాడు ఇవన్నీ కూడా అనేది వీళ్ళు ఇప్పుడు చెప్పారు. మామూలుగా మనం చూసుకుంటే ఇట్లా సైకో కిల్లర్స్ లేదా సీరియల్ కిల్లర్స్, వీళ్ళల్లో ఒక కామన్ ట్రైట్స్ ఉంటాయి. జనరల్గా దీన్ని సైకోపతి అని కూడా అంటారు అన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఇటువంటి సైకోపాత్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు. ఎంపతి అంటే ఇతరులు బాధని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకోవడం, ఇతరులను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకోవడం. సింపతి అంటేమో వేరే వాళ్ళ మీద జాలి చూపించడం. ఎంపతి అంటే నీ ప్లేస్లో నేనుండి ఆలోచించడం, నీతో ఐడెంటిఫై కావడం. అలాంటివి తనకు ఉండదన్నమాట. ఎవరి గురించి ఆలోచించే ఇది ఉండదు. రిమోర్స్ ఉండదు. రిమోర్స్ అంటే పశ్చాత్తాపం అనేది ఉండదన్నమాట. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, ఏఎస్పిడి అంటారు. ఈ ఏఎస్పిడి అనే ఒక మెంటల్ డిజార్డర్ వీళ్ళకి ఉంటుంది. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఇతనికి కూడా ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే సైకలాజికల్ ప్రొఫైలింగ్ కూడా తయారు చేస్తున్నారు ఇతని పట్ల అనేది, ఎందుకంటూ అండర్స్టాండ్ బెటర్ అనమాట అనుకుంటున్నారు. రెండోది కారణం ఏంటంటే చైల్డ్హుడ్ ట్రామా జరిగినప్పుడు, చైల్డ్హుడ్లో అబ్యూజ్ జరిగినప్పుడు, కొంతమంది చైల్డ్హుడ్లో అబ్యూజ్ జరిగిన ప్రతి ఒక్కరూ కిల్లర్స్గా మారిపోరు, కానీ ఈ కిల్లర్స్గా మారిపోయిన వాళ్ళల్లో ఈ లక్షణం కూడా ఉంటుంది అన్నమాట. చిన్నప్పుడు వీళ్ళ మీద అబ్యూజ్ చేసిన ఎవరైనా, లేకపోతే వైలెన్స్కి గురైన వాళ్ళు మైండ్లో వైలెంట్గా బిహేవియర్ వచ్చేస్తుంది. మూడోది బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా ఇంపల్స్ కంట్రోల్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ బ్రెయిన్లో ఆ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అంటే న్యూరాలజికల్ డిజార్డర్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగ బిహేవ్ చేసే అవకాశం ఉందన్నమాట. నాలుగోది ఫాంటసీ అండ్ ఎస్కేపిజం అంటారు. అంటే వీళ్ళు డీటెయిల్గా ఫాంటసీ ఊహించుకుంటారు, ఎలా అఫేర్ పెట్టుకోవాలి, ఎలా చంపాలి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక హార్డ్ రియాలిటీతో ఎస్కేప్ అవుతారనమాట. దీన్ని అమలు చేయడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, దేనికైనా. అంటే వాళ్ళకి ప్రాణాలకి భయపడడం కూడా ఏమి ఉండదు అనమాట వాళ్ళకి, ఎందుకంటే అది కావాలి, అదొక రకమైన అడిక్షన్ లాగా. మూడోది సెక్సువల్ గ్రాటిఫికేషన్. చాలామందికి ఏంటంటే ఒక రకమైన సెక్సువల్ అడ్రినలైన్ ఇది వస్తుంది,
అంటే రష్ అంటాం కదా, అడ్రినల్ రష్, అది వస్తుందన్నమాట ఏది ఇట్లాంటి హత్యలు చేయడం వల్ల. ఆరవది సోషల్ ఐసోలేషన్ అండ్ ఎలినేషన్. అంటే సమాజంలో ఒంటరిగా ఉండిపోయిన చాలామంది వ్యక్తులకి ఇటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. వీళ్ళేందంటే ఈ సైకోపాత్స్ సమాజంలో అందరితో కలవరు, గుంపుల్లో కలవరు, సరదాగా ఫ్రెండ్స్తో తిరగరు, అటువంటి ఎంజాయ్మెంట్ వీళ్ళకు ఉండదు. ఒక లోన్లీగా ఉండడం. మనం చాలా కిల్లర్స్ సినిమాల్లో చూస్తే కూడా ఈ క్యారెక్టర్లు ఇలాగా ఉంటారు, ఒంటరిగా ఉండడం, ఇటువంటివి కామన్ లక్షణాలు అన్నమాట. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కాపీ క్యాట్ బిహేవియర్ అని ఉంటుంది వీళ్ళలో. అంటే వేరే చోట ఇప్పుడు సినిమాల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, లేకపోతే న్యూస్లో కానీ ఇవి చూస్తారు వాళ్ళు. చూసినప్పుడు ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు కాపీ కొడతారు. దీన్ని కాపీ క్యాట్ బిహేవియర్ అంటారు. కాపీ క్యాట్ అనే ఒక హాలీవుడ్లో సినిమా కూడా ఉంది. ఆ సినిమాలో కూడా కిల్లర్ ఏం చేస్తుంటాడంటే గతంలో ఇట్లాంటి సీరియల్ కిల్లర్స్ చంపిన పద్ధతిలోనే ఇతను చంపుతుంటాడు. దాని పేరు కాపీ క్యాట్, సినిమా పేరు. ఇలాగా అంటే మన దేశంలో నిజానికి సీరియల్ కిల్లర్స్ తక్కువ, అందుకనే మన దేశంలో సినిమాలు కూడా సీరియల్ కిల్లర్స్ సినిమాలు తక్కువ. ఆ మధ్య అండర్ కాప్సెప్ రమణ రాఘవ్ తీశాడు, అట్లాంటివి తక్కువ మన దేశంలో. రెండోది ఏంటంటే మన దేశంలో అంత హైలైట్ కావు వీటి మీద. అదే మీకు అమెరికన్ లాంటి దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో సీరియల్ కిల్లర్స్ చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే హై ఇంటెలిజెంట్ ఐక్యూ కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పోలీసుల్ని రెచ్చగొట్టడం, పోలీసులతో గేమ్స్ ఆడడం, ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఒక ప్లెజర్ ఇస్తుంది అన్నమాట ఇదంతా. సో ఇతనిలో కూడా ఈ రామస్వామి అలియాస్ బాబు, ఇతనిలో కూడా ఇటువంటి సైకోపాత్ లక్షణాలు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. అంటే ఇతను ఒక ప్లాన్డ్గా వెళ్ళి ఒంటరిగా ఉండే స్త్రీలను తీసుకొని చేస్తున్నారు. అందుకని ఆ ఏరియాలో అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు పోలీసులు, ఒంటరి స్త్రీలు ముఖ్యంగా. ఎందుకంటే ఒంటరి స్త్రీలకి ఏంటంటే ఎవరైనా తమ పట్ల కన్సర్న్ చూపించి తమకు హెల్ప్ చేస్తుంటే వాళ్ళ పట్ల వీళ్ళు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా దీన్ని అతను ఉపయోగించుకుంటాడు. ఫ్యామిలీ స్త్రీల జోలికి వెళ్లకుండా ఇతను ఏంటంటే అన్నోన్ కంప్లీట్ స్ట్రేంజర్స్ని చంపడు. కొంతమంది సైకో కిల్లర్స్ లేదా సీరియల్ కిల్లర్స్ కంప్లీట్ స్ట్రేంజర్స్ని చంపే ఇది ఉంటుంది వాళ్ళు. ఇతని పద్ధతి అది కాదు. ఇతని పద్ధతి ఏంటంటే వాళ్ళని ముందుగా పరిచయం చేసుకోవడం, వాళ్ళకి ఏమైనా సహాయం చేయడం, వాళ్ళకి ఏమైనా వస్తువులు కానీ తెచ్చివ్వడం, ఇటువంటి ఒక క్లోజ్ అయిన తర్వాత మెల్లగా వాళ్ళని నమ్మించి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళి వాళ్ళని అత్యంత క్రూయల్గా చంపేయడం, ఇది చేస్తున్నాడు. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు. జైలుకి వెళ్ళొచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తున్నాడని చెప్తున్నారు పోలీసులు. అంటే మేబీ జైల్లో అతను ఇంకా ఈ లక్షణాలు ఇంకా పెరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు జైళ్ళల్లో ఏంటంటే క్రిమినల్స్ మామూలుగా జైలు ఎందుకు పెట్టారు, చాలామంది అనుకుంటారు పనిష్ చేయడం అని. పనిష్ చేయడం కాదు, అసలు ఉద్దేశం జైలు ఉద్దేశం రిఫార్మ్ చేయడం. ఒక నేరస్తుడిని జైలుకి వెళ్ళిన తర్వాత ఆ నేరస్తుడు ఆ స్వభావాన్ని మార్చుకునే విధంగా రిఫార్మ్ అయ్యి బయటికి రావాలి, సమాజంలో అందరిలాగా అతను మెలగాలి అనేది ప్రధాన ఆశయం తప్ప అతను పనిష్ చేయడం అనేది ప్రధాన ఆశయం కాదు. కానీ ఇప్పుడు మనకున్న జైలు వ్యవస్థలు ఏంటంటే ఈ పనిష్ చేయడం అనేది లీగల్గా లేకపోయినా అక్కడ ఉన్న సిస్టమ్ ఏం చేస్తుందంటే డబ్బులు ఖర్చు పెట్టాలని ఖైదీల మీద రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళని రకరకాలుగా హింస పెడతారు. అట్లా దానివల్ల కూడా వాళ్ళలో నేర ప్రవృత్తి ఇంకా పెరుగుతుంది. చాలామంది జైలుకి వెళ్ళి వచ్చినాక పెద్ద క్రిమినల్స్గా మారుతారు. ఒకటి ఏంటంటే దీనివల్ల, రెండోది ఇతర క్రిమినల్స్ వాళ్ళకి పరిచయం అవుతారు. దానివల్ల కూడా వీళ్ళకి మరింత ఒక టీమ్ స్పిరిట్ అంటాం కదా, అటువంటిది వస్తూ ఉంటుంది అన్నమాట.